హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను సమోసా చేస్తున్నానండి. మామూలు సమోసా కాదు, కార్న్ సమోసా చేస్తున్నాను. ఈజీ మెథడ్లో బ్యాచిలర్స్ అయినా చేసుకునే విధంగా చూపిస్తాను, పదండి. స్వీట్ కార్న్ సమోసాకి కావలసిన పదార్థాలు: 1 కప్పు స్వీట్ కార్న్ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నవండి, 1 కప్పు మైదా, 1 కప్పు పేపర్ అటుకులు, పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, 1/2 కప్పు స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 కప్పు గోధుమ పిండి, తగినంత కరివేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పూరి మంచిగా వచ్చేస్తుందండి. 1/2 టీ స్పూన్ ఓమ వేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. రెడీ అయిపోయింది మన చపాతీ పిండి ముద్ద. ఇప్పుడు తడి క్లాత్ పెట్టుకొని 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనము పోపు చేసుకుందాము. జీరా, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సరే, కలర్ చేంజ్ అయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ పేస్ట్ వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ మంచిగా టేస్ట్ వస్తుందండి. సో దాని కొరకు నేను కొంచెం పేస్ట్ వేస్తున్నాను, అది మీ ఆప్షన్ అండి. తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకి వేగాల్సిన అవసరం ఉండదు. జీరా పౌడర్, గరం మసాలా, కారం, తగినంత సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వర్షాకాలం కదండి, వేడివేడి సమోసా చేసుకొని ఈవినింగ్ పూట అలా తింటే బాగుంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు నేను పేపర్ అటుకులు వేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి కర్రీ పొడి పొడిగా వచ్చేస్తుంది, సమోసా క్రిస్పీగా ఉంటుంది. ఇలా మనం ఒకసారి ఇలా స్మాష్ చేస్తూ ఉంటే మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది, చల్లార్చుకుందాము. పక్కన పెట్టేశాను. ముందుగా మనం చేసుకున్న పూరీ పిండి ఉంది కదండి, రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా అనుకొని ఇది సన్నగా పొడుగు చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకే నచ్చుతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా పొడిపిండి చల్లుతూ పూరీలాగా లాటించుకోవాలి మందంగా. ఇదే విధంగా మరొకటి చేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయిన పూరీలకి మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాల్చాక విడివిడిగా సపరేట్గా మంచిగా వచ్చేస్తుందండి. ఇలా బ్రష్ తోటి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని పొడిపిండి చల్లుకుందాము. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము ఇంకో సైడ్ తిప్పుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా చేసుకోవాలండి. మధ్య మధ్యలో లైట్గా పొడిపిండి చల్లుతున్నాను. మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి.
చూసారా ఎంత పెద్దగా ఎంత వెడల్పుగా వచ్చేసింది. ఇది ఎంత పల్చగా వచ్చేస్తే అంత పల్చగా చేసేసుకోండి. ఇప్పుడు మనం పేనం మీద ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా కాల్చుకోవాలండి. మనకి అర్థమవుతుంది, చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తాయి వైట్గా. అది 2 సైడ్స్ అలాగే కాల్చుకోవాలి. ఇది చూడండి ఈ విధంగా రావాలి. అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జాగ్రత్తగా ఇలా లేయర్ తీసేస్తే మనకి విడివిడిగా మంచిగా వచ్చేస్తుంది. చూసారా, మనకి సపరేట్ ఈజీగా రావాలంటే ఆయిల్ను పొడిపిండి చల్లడం వల్ల అలా వచ్చింది. మీకు అర్థం కావడానికి మరొకటి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. పల్చగా వచ్చేసాయి చూసారా. ఇప్పుడు మనము ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈక్వల్గా వేసుకొని సైడ్స్లో కట్ చేసుకోవాలి. మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ లే అన్నీ తీసేసుకోవాలి. ఈ సైడ్ లే కట్ చేసుకునేవి మనము సన్నగా కట్ చేసుకొని చిప్స్ లాగా గోలించుకొని తింటే చాలా బాగుంటాయండి. ఏది వేస్ట్ కాదు. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. చిన్న సమోసా అనుకున్నాం కదా, సో మనం చిన్నగా 3 పార్ట్స్గా చేసుకుంటున్నాను. మీకు పెద్దగా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయాయి రెడీ అయిపోయి చూసారా. ఇప్పుడు మనము కర్రీ చల్లార్చుకున్నది ఉంది కదండి, అది ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. కోన్ మాదిరిగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టఫింగ్ చేసుకొని, ఇది మైదా పిండిలో కొన్ని వాటర్ కలిపానండి. ఇది దీనికి రాయడం వల్ల ఏంటంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది కర్రీ. ఈ మాదిరిగా మనము ప్యాక్ చేసుకోవాలి. చూడండి చూసారా, ట్రయాంగిల్ షేప్లో మంచిగా వచ్చేసాయి. మరొకటి చూపిస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో మనము కోన్ మాదిరిగా కిందికి కార్నర్ సన్నగా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా ఫిల్లింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి అదే విధంగా అన్ని సమోసాలు చేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కడైనా గ్యాప్స్ లాగా వచ్చేది ఉంటే మనం తడిపి పెట్టుకున్న మైదా ఉంది కదండి, అది దానికి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, అందులో సమోసా వేస్తున్నాను. ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫుల్ ఫ్లేమ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు క్రిస్పీగా మంచిగా గోలుతాయి. లో ఫ్లేమ్లో పెట్టేది ఉంటే కాస్త మెత్తగా ఉంటాయండి. ఇది గమనించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెడీ అయిపోయాయి మన స్వీట్ కార్న్ సమోసా. వేడి వేడి సమోసా రెడీ టు ఈట్.